ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటను కాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభా నీ కంచె వేసి మమ్మల్ని కాపాడిన దేవా, నీకే వందనాలు. దేవా, ఈరోజు మేము సన్నిధికి వెళ్ళి నిన్ను పూర్ణ హృదయంతో ఆరాధించి ఘనపరిచి ప్రభా నీ సన్నిధిలో మేము సమయాన్ని గడపడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీ కోట్లాది వందనాలయ్యా. దేవా, మా సన్నిధులకి ఎంతోమంది రాని వారు ఉన్నారయ్యా, రాలేనటువంటి వారు ఉన్నారు ప్రభా. దేవా, వారి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నిశ్చితమైతే తండ్రి వారిని సన్నిధికి తోడుకుని రమ్మని అడుగుతున్నామయ్యా. దేవా, వారిని పట్టి ఆపుతున్న ఏ రీజన్ అయినా కానివ్వండి అయ్యా. దేవా, నీవు సెలవిస్తే సమస్తం క్రొత్తవి అవుతాయి కదయ్యా. నిశ్చితమైతే ప్రభు ఎవరెవరైతే సన్నిధికి రాలేకపోతున్నా ప్రతి ఒక్కరిని దేవా సన్నిధికి తోడుకుని రమ్మని అడుగుతున్నామయ్యా. దేవా, మా సేవకుల ద్వారా నీవే మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభు. సూటిగా మాతో మాట్లాడిన దేవానికి వందనాలయ్యా. దేవా, మా స్థితిగతులు నీవు చూసి మా స్థితిగతులు గుండా మాట్లాడిన దేవానికి వందనాలు. మేమేం చేయాలో తెలిపిన దేవానికి వందనాలయ్యా. దేవా, ఈ వారాన్ని మేము ప్రారంభిస్తుండగా ఈ వారం అంతటిని నీ చేతులకు అప్పచెప్తున్నామయ్యా. నీవే పరిశుద్ధపరచు, అభిషేకించు ప్రభువా. దేవా, మరి ఎన్నడూ మేము చూడనంత అద్భుతమైన కార్యములు, అద్భుతమైన క్రియలు ఈ వారంలో నీవే జరిగించమని అడుగుతున్నామయ్యా. ఎటువంటి తప్పిదం జరగకుండా నీవే కంచె వేసి కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి కలుపు సమయంలో మేము పండుకొని చూడగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా దేవా నీవే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్.